నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం కోపెల్లవారి సత్రం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం. తన పాలనలో రౌడీ అనేవాడు భీమవరంలో ఉండటానికి వీల్లేదు. ఇనుకుల్లో కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అంజుబాబు. పంట కాలువల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలి. ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. ఉండే మండలం మహదేవపట్నం గ్రామంలో గంగాదేవి, మహంకాళమ్మ, వెంకమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు ప్రారంభం. భీమవరం జేపీ రోడ్లో వేయించేస్తున్న శ్రీ దంతులూరి జగన్నాథరాజు సత్రం, కోపెల్లవారి సత్రం అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. తొలుత సారితో ఊరేగింపు నిర్వహించారు. 23వ తేదీన పూర్ణాహుతి, చక్రస్నానం, తిరుప్పాడ సేవ, 25వ తేదీన ఉదయం 11:30 నుండి అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి రుద్రరాజు గంగా శ్రీదేవి చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు. సత్రం వంశం పారంపర్య ధర్మకర్త, చైర్మన్, ధార్మిక పరిషత్ సభ్యులు మంతిన రామ్ కుమార్ రాజు, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అందరికీ ఉండే ఉత్తమం జగత్తుయానివృత్తం వైకుంఠమే సుప్రభాతంలో మనం
చెల్లించి ఆహ్వానించండి. కౌంటర్ దగ్గర తగిన రుసుము భీమవరం పట్టణం 13, 15, 16, 17 వార్డులో జనసేన పార్టీ నాయకులు కొప్పినేడి శ్రీనివాసరావు, రెడ్డి సత్యబాబు, కాళీ కమలశేఖర్, గున్నా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అసెంబ్లీ ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ తన పరిపాలనలో రౌడీ అనేవాడు భీమవరంలో ఉండటానికి వీలు లేదని, వాడు రౌడీయిజాన్ని మార్చుకుని సాధువులాగా ఉండాలని, ఉండలేకపోతే వాడు భీమవరం వదిలి వెళ్లిపోవాలన్నారు. ఎన్నికల రోజున నాయకులు, కార్యకర్తలు పనిచేసిన విధానం చూస్తే తన కళ్ల వెంట నీళ్లొచ్చాయని, పోలింగ్ బూతుల వద్ద ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భోజనం తినకుండా ప్రతి జన సైనికుడు పనిచేశారన్నారు. ప్రతిపక్షం వారికి అర్థమైపోయిందని, పోలింగ్ రోజే 12 గంటలకు దివాలా తీసేశారన్నారు. ఎన్డీఏ కూటమికి 41% వైఎస్ఆర్సీపీకి వస్తాయి. అంటే దాని అర్థం ఏమిటంటే 130 నుంచి 140 సీట్ల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు పోటీ చేస్తే ఆయనకి మినిమం 18 సీట్లు వస్తాయి. ఈ రాష్ట్రంలో, కేంద్రంలో పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది జరుగుతుంది. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా ఒక్కటే. నేను ఆయన కలిసినప్పుడు నాతో 20 నిమిషాలు మాట్లాడారు. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా రాష్ట్రాన్ని పరిపాలించేవాళ్ళు రావాలి. దొంగల దోపిడీ చేసేవాళ్ళు, రౌడీయుజం చేసేవాళ్ళు, గూండాయుజం చేసేవాళ్ళు రాజకీయాలకు రానివ్వకూడదు. ముఖ్యంగా యువతకి చేతి నిండా పని చెప్పాలి. ఏ ఒక్క యువకుడు ఖాళీగా ఉండకూడదు, కష్టపడి పనిచేసుకోవాలి. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని నాతో చెప్పారు. ఎంత ఆలోచనలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలి. ఆంధ్ర రాష్ట్రంలో మన భీమవరం నియోజకవర్గం నెంబర్ 1 అవ్వాలి అని ఆయన నోట్లో ఆయన చెప్పారు. ఆయన ఒకటే చెప్పారు, భీమవరం అంటే నాకు అత్యంత ప్రేమ, నాకు ఒక సైట్ చూడండి, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుని నెలకోసారి వస్తాను, భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మనకి మంచి రోజులు వచ్చినాయి. ఈ 4వ తారీఖు తర్వాత మనం అధికారంలోకి వస్తాం. నేను ఉన్నత స్థితిలో ఉంటాను. భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేద్దాం. భీమవరంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమిటి, ఏ సమస్య ఎప్పుడు పరిష్కరించాలి, అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం కావు. క్లియర్టీ ఇచ్చి ఏ సమస్య ముందు అవసరమో ఆ సమస్య పట్టుకుని భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం. భీమవరం పట్టణానికి ప్రధాన సమస్య తాగునీటి సమస్య.
ఇది శాశ్వతంగా పరిష్కారం చేసి చివరలో ఉన్న ఇంటికి కూడా ట్యాప్ తిప్పితే ఫోర్స్గా నీళ్ళు వచ్చి ఆలోచన చేద్దాం. దాని మీద కూడా నేను శ్రద్ధ పెడతానని చెప్పి తెలియజేస్తున్నాను. దూర ఆలోచన లేకుండా ఆ మాట ఏమన్నా తేలిపోయినాము. చాలా తెలుగు తక్కువ పనిచేశారు. 60 ఎకరాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టడం అనేది చాలా దుర్గష్టమైన పని. ట్యాంక్ దగ్గర ఇల్లు కట్టకూడదు. భవిష్యత్తులో 50 సంవత్సరాల తర్వాత భీమవరం ఎలా ఉంటుంది? భీమవరం జనాభా ఇప్పుడున్న ఈ జనాభా ఎంత? 40-50 సంవత్సరాల తర్వాత ఎంత జనాభా పెరుగుద్ది, ఎంత విస్తీర్ణం పెరుగుద్ది అని ఆలోచన చేసి పనిచేయాలి. నాయకులు ఎప్పుడూ కూడా భవిష్యత్తు ఆలోచించాలి. తాత్కాలికమైన నిర్ణయాలు తీసుకోకూడదు. భవిష్యత్తు ఆలోచిస్తేనే ప్రజలు సుఖంగా బతుకుతారు. చరిత్ర తీసుకోండి. ఒక 100, 150, 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఎక్కడైనా నివాసాలు ఉన్నారంటే ఎక్కడున్నారు? వాగులు వంకలు నీళ్ళు ఎక్కడుంటే అక్కడ నివాసం ఉన్నారు. నీళ్లు లేకపోతే మనం బతకలేము. ఆ నీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఆలోచన లేకుండా చేసిన తెలివితక్కువ పని వల్ల మన భీమవరం పట్టణం నష్టపోయే పరిస్థితి వచ్చింది. 4-5 గంటలు, 5 గంటలు, 6 గంటలు కష్టపడి పనిచేసి బూతులు కూడా ఓటు వేసేవారిని నిలబెట్టి ఓటు వేయించారు. ఈసారి విశేషం ఏమిటంటే 7 అంతస్తుల మేడ మీద ఉన్నవాళ్ళు కూడా క్యూలో నుంచింది 5 గంటలు వెయిట్ చేసి ఓటు వేసి వెళ్ళారు. గతంలో ఇప్పుడు అలా జరగల. పెద్దవాళ్ళు క్యూ దాకా వస్తే రెస్ట్ ఉండి వెనక్కి వెళ్ళిపోయేవారు, ఓటు వేసేవారు కాదు. ఈసారి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి, కక్షతోటి ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు. సనాతన ధర్మ పరిరక్షణ సంపూర్ణ యాగాలతోనే కలుగుతుందని అతిరాత్ర మహాయాగ యజ్ఞకర్త ద్యంద్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న అతిరాత్ర మహాయాగంలో భాగంగా 7వ రోజు గరుడ ఆవాహనం, పన్య హోమం, మహాలక్ష్మి హోమం, కుబేర హోమం, అష్టలక్ష్మి హోమాలను నిర్వహించారు. శివనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. ఇటువంటి యాగాల్లో భాగస్వాములే ఉండటం పూర్ణ ఫలమని కర్ణాటక ఋత్వికులు సాకేష్ శర్మ, కేశవ్ శర్మ అన్నారు. అనంతరం యాగశాల చుట్టూ 18 ప్రదక్షిణలు, లోకశాంతి, లోకం, దరిత్రి సస్యశ్యామలంగా ఉండాలని శోభాయాత్ర నిర్వహించారు. 96 మంది ఋత్వికుల వేదఘోషతో యాగశాల మారుమోగింది. 2000 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని, సుమారు 5000 మంది భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారని పర్యవేక్షకులు కంతేటి వెంకటరాజు, నడింపల్లి బంగారాజు, చెరుకువాడ రంగసాయి, నరహర్శెట్టి కృష్ణ తెలిపారు. అనంతరం పిప్పళ్ల ప్రసాద్చే సంగీత కచేరీ, డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ అష్టావధానిచే ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి పొలపత్తి సత్యవాణి, మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ మానేపల్లి నాగన్నబాబు దంపతులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ రమణరాజు దంపతులు, రిటైర్డ్ తహసీల్దార్ చెన్ను శేషు దంపతులు, రామభద్రిరాజు, సామంతపూడి మణి, మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంకెం సీతారాం, గంధం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
మీ ఊరి నుంచి జనాన్ని తీసుకురావాలి. భీమవరం డిఎన్ఆర్ కాలేజీ ప్రాంగణంలో 15/5/2024 తారీఖు నుంచి 25/5/2024 తేదీ వరకు మహాగ్నిజైన పూర్వక అతిరాత్ర మహాయాగం అంటే చాలా విశేషమైనటువంటి యజ్ఞం. అలాగే వైదిక యాగం రాజశ్యామల, లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ, స్వయంవరకళ, దశమహావిద్యలు, నక్షత్ర జపాలు, నవగ్రహ జపాలు ఇవి ప్రతిరోజు కూడా ఈ భీమవరం ప్రాంతంలో ఉండేటువంటి 50 మంది భక్తులు కూడా సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందాలని మన ఈ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి అత్యంత వైభవమైనటువంటి యజ్ఞాన్ని 50 మంది దర్శించడం, స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరణ, అలాగే ప్రతిరోజు కూడా 11 మంది ఋత్విక్కుల చేత రుద్రాభిషేకం, క్రమార్చన ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 25వ తారీఖు నాడు ఉదయం పుత్రకామేష్టి యజ్ఞం జరుగుతుంది. ఈ పుత్రకామేష్టి యాగం అంటే సంతానం కలగడం కోసం వారు ఏ విధమైనటువంటి వృత్తుల్లో ఉన్నా సరే ఆ వృత్తిలో అభివృద్ధి చెంది సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందడానికి తగిన మార్గం యజ్ఞయాగాది క్రతువులని చెప్తూ ఉంటారు. యజ్ఞం అంటే యజ్ఞంలో మేకలు, గుర్రాలు, కప్ప, గాడిద, తాబేలు ఈ ద్రవ్యాలన్నీ కూడా ఆ జీవులకు ఉంటాయి. అవన్నీ కూడా సాక్షి కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ గరుడు చితి దాన్ని మహాగ్నిచిత్ అతిరాత్ర మహాయాగం అంటారు. ఆ యాగం అత్యంత వైభవంగా జరుగుతోంది. అతిరాత్ర మహాయాగం ఎంతో రోజు జరిగింది. భక్తులు కోలాహలంగా వచ్చి పాల్గొంటున్నారు. మరి ఇవాళ కడిమెళ్ళ శతావధాని వరప్రసాద్ గారు ప్రవచనం చేశారు. అలాగే తిప్పల ప్రసాద్ గారు వారి సంకీర్తనతోటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవన్నీ భక్తులంతా మనస్ఫూర్తిగా వారి వింటూ తరిస్తున్నారు. మరి ముఖ్యంగా తీర్థప్రసాదాలు కొన్ని వేల మంది తీసుకుంటున్నారు. మరి ఇవాళ అనేక మంది దాతలు తన బియ్యం, 7 రకాల నెయ్యి ఇవన్నీ పట్టుకొచ్చి అందిస్తున్నారు. మరి విశేష స్పందన సాగుతోంది. ఇంకా ద్రవ్యం కావాలి. జంజాల శర్మగారు చేసిన యజ్ఞం మన ప్రాంతానికి పుణ్యం. ఆయన కుటుంబానికి ఎలా ఉన్నా మన ప్రాంతం అంతా బాగుండాలి మహానుభావులు చేస్తున్నారు. ఓం నమః శివాయ. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగాదేవి, మహంకాళమ్మ, శ్రీ వెంకమ్మ అమ్మవార్ల 3వ వార్షిక జాతర మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళలచే లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ పెనుమస రమేష్ రాజు మాట్లాడుతూ గ్రామాలు సుభిక్షంగా ఉండేందుకు అమ్మవార్ల జాతర మహోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం వైస్ చైర్మన్ గొట్టుముక్కుల శ్రీనివాసరాజుతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాదేవపట్నం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ గంగాదేవి, వెంకమ్మ, మాంకాళమ్మ మా గ్రామ దేవత జాతర తృతీయ వార్షికోత్సవంలో సందర్భంగా 22/5/2024 నుండి 26/5/2024 వరకు రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజు జాతర మహోత్సవంలో మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి 18 కలశాలతో జలాభిషేకం మరియు పంచామృతం అభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా రేపు అమ్మవారికి లక్ష్మీ చండీ హోమం, గణపతి హోమం, ఎల్లుండి సాయంత్రం తెప్పోత్సవం, అదేవిధంగా శనివారం నాడు ఈ గ్రామస్తులు, ఆడబడుచులు, ముత్తైదులు, సత్సంగ సభ్యులతో ఈ యొక్క 108 కలశాలతో అమ్మవారికి జలాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం ఉదయం 8 గంటలకు అమ్మవారికి సారే సీరే గ్రామ ఆడపడుచులు వీళ్ళందరూ కూడా నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంచుమించు చుట్టుపక్కల గ్రామాలని 10 నుంచి 12 వేల మందికి ఆదివారం సాయంత్రం అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామస్తులు, భక్తులు అందరూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ వాళ్ళందరితో యొక్క సహాయ సహకారాలతో ఈ తృతీయ వార్షికోత్సవంలో రంగరంగ వైభవంగా జరుపుకోవటం. మండలం
మహదేవపట్నం గ్రామంలో వేయించేసినటువంటి చల్లని తల్లి వరాల కల్పవల్లి శ్రీ శ్రీ మహంకాళమ్మవారి యొక్క 3వ వార్షిక జాతర మహోత్సవాలు భక్తులు దాతల సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుచున్నవి. ఈ జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు పొట్ట నరసింహమూర్తి దంపతులు వారి కుమారుడు పొట్ట సీతారాముడు దంపతులచే అమ్మవారికి 18 కలశాలతోటి జలాభిషేకం మరియు పంచామృతాభిషేకం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడింది. మరి అదేవిధంగా అమ్మవారి యొక్క శక్తి, మా అమ్మవారిని వరాల కల్పవల్లిగా కొలుస్తాం అందరూ. ఎవరు ఏదనుకుంటే అది తీర్చే చల్లని తల్లి మహదేవపట్నం మహంకాళమ్మ. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్త మహాశయులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ, గ్రామ ప్రజలు, భక్తులు. పశ్చిమ గోదావరి జిల్లా మహదేవపట్నం మహంకాళమ్మ తల్లి కోరుకున్న కోరికలు తీర్చే మా తల్లి. ఈ తల్లి ఏం కోరుకున్నా ప్రతిదీ నెరవేర్చే చుట్టుపక్కల గ్రామాలందరూ ఉత్సవమూర్తితో సహా ఊరేగింపు చేసి అమ్మవారికి ఈ రోజును 18 కలశాలతో పూజ చేసి అత్యంత వైభవపేతంగా 3వ వార్షికోత్సవం జరుపుతున్న సందర్భంగా మహంకాళమ్మ తల్లికి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.